అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నుమాయిష్ ఎగ్జిబిషన్ 2026 పార్ట్ 2 వీడియో అండి. సో పార్ట్ 1 ఆల్రెడీ రిలీజ్ చేశాను సాటర్డే రోజు. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. చాలా మంది నాకు లైక్ చేసి వీడియోని బాగా పుష్ చేశారు. సో అలాగే ఈ వీడియోని కూడా అందరూ వీలైనంత వరకు లైక్ చేసి ఈ వీడియోని కూడా ఎక్కువ పబ్లిక్ వరకు రీచ్ అయ్యేలాగా హెల్ప్ చేయండి. సో ఇది పార్ట్ 2లో ఏంటంటే మెయిన్గా హ్యాండ్ బ్యాగ్స్, ఫుట్వేర్, తర్వాత ఏమంటారు హోమ్ డెకార్, క్రాకరీ కలెక్షన్, అలాగే కలంకారీ కుర్తీస్, ఇంకా ఇలా చాలా కలెక్షన్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి. అండ్ కార్పెట్స్ కూడా అండి, ఈసారి నాంపల్ ఎగ్జిబిషన్లో కార్పెట్స్ కలెక్షన్ కూడా చాలా బాగా వచ్చింది. స్టాల్స్ కూడా ఎక్కువ పెట్టారు. సో వీటి కలెక్షన్ అంతా కూడా మీతో అయితే ఈ వీడియోలో షేర్ చేస్తానండి. సో ఇది ఏంటంటే కంప్లీట్గా హోమ్ డెకార్ కలెక్షన్ అనమాట. వాల్ హ్యాంగింగ్స్ ఉంటాయి కదండి, మెటల్తో చేసినవి. సో వాల్ హ్యాంగింగ్స్ ఉన్నాయి. దాంతోపాటు మనకి వాటర్ ఫౌంటైన్స్ చిన్న చిన్నవి ఇంట్లో పెట్టుకుంటాం కదండి, అంటే బుద్ధుడి విగ్రహంతో కానివ్వండి, లేదంటే ఇలా స్టోన్స్తో వచ్చినవి, అలాంటి కలెక్షన్ కూడా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ కార్పెట్ కలెక్షన్కి వస్తే ఒక 3 స్టాల్స్ అయితే పక్క పక్కన ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ మనకి గాంధీ భవన్ గేట్ అని ఉంది, దాని పక్కన కూడా కొన్ని స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి డోర్ మ్యాట్స్ కలెక్షన్ అయితే నాకు బాగా నచ్చిందండి. ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తున్న డోర్ మ్యాట్స్ కలెక్షన్ కొంచెం కాస్ట్లీ అనమాట. అదేంటంటే 950 అలా చెప్పారు. బట్ మిగతావన్నీ డోర్ మ్యాట్స్ 350, 400 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. నేను ఇక్కడ డోర్ మ్యాట్స్ కూడా తీసుకున్నాను. మంచి యాంటీ స్కిడ్ వచ్చిందనమాట. అండ్ కలెక్షన్ కూడా కలర్స్ చాలా బాగున్నాయండి. అండ్ డిజైన్స్ కూడా, అంటే బటర్ఫ్లై డిజైన్ అని, మన ఫుట్ ప్రింట్స్ వచ్చే డిజైన్స్, తర్వాత హాఫ్ సర్కిల్, తర్వాత ఫుట్బాల్ డిజైన్స్, అలా చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ప్రతి ఒక్క డిజైన్లో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి. సో ఇక్కడ 3 షాప్స్ పక్క పక్కనే ఉన్నాయి కదా, మూడిట్లలో కలెక్షన్ బాగుంది. సో డోర్ మ్యాట్స్ అయితే 350, 400 రూపీస్ నుండి స్టార్ట్ అయ్యాయని చెప్పాను కదండి. ఇక్కడ కార్పెట్స్ కలెక్షన్ కూడా బాగుందండి. అవి అన్నీ ఏంటంటే కొంచెము ఫీట్స్ని బట్టి, తర్వాత దానిపైన ఉన్నటువంటి వర్క్, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీతో ఉంటుంది కదండి. సో దాన్ని బట్టి ఇక్కడ మనకి ప్రైస్ అనేది వేరియేషన్ ఉందన్నమాట. ప్రజెంట్ చూపిస్తున్న కార్పెట్స్ అయితే వాళ్ళు 2000, 2500, 3500 వరకు కూడా ఉన్నాయన్నమాట. ఇవి కాకుండా మనకి బెడ్ సైడ్ వేసుకునే సన్నవి పొడవుగా వచ్చే కార్పెట్స్ ఉన్నాయి. దాంతోపాటు మనకి హాల్లో పెద్ద సైజువి వేస్తారు కదండి, అంటే పెద్ద పెద్ద హాల్స్ ఉన్న వాళ్ళు, డూప్లెక్స్ బిల్డింగ్స్ అట్లా ఉన్న వాళ్ళకి కింద అంత పెద్ద హాల్స్ వస్తాయి కదా. సో అలాంటి వాళ్ళు వేసుకోవడానికి కూడా పెద్ద పెద్ద సైజు కార్పెట్స్ ఉన్నాయన్నమాట. అవైతే ఆల్మోస్ట్ 45,000, 50,000 అంత ప్రైస్ రేంజ్లో కూడా ఇక్కడ కార్పెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో మంచి క్వాలిటీ కోసం చూస్తున్నట్లయితే ఇక్కడ మనము కలెక్షన్ అయితే బాగానే ఉంది. నేనేంటంటే కార్పెట్స్ కలెక్షన్ ఎక్కువ చూడలేదు, కానీ నాకు ఏమంటారు మనకి డోర్ మ్యాట్స్ అనేవి ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం కదా. సో దానికి సంబంధించిన కలెక్షన్ అయితే ఎక్కువ చూశాను. అవన్నీ మనకి బయట డిస్ప్లే పెట్టారనమాట. కార్పెట్స్ ఏంటంటే అన్ని ఫోల్డింగ్ చేసి పెట్టారు. అంటిల్ అండ్ అన్లెస్ మనకు అది కావాలి అంటే తప్ప వాళ్ళు ఓపెన్ చేసి చూపివ్వరు కదా. బట్ కొన్ని అయితే డిస్ప్లే పెట్టారు. డిస్ప్లే పెట్టినవైతే మీతో ఈ వీడియోలో అయితే నేను షేర్ చేశానండి.
ఇక్కడ కేజీఎన్ బ్యాగ్స్ అని ఉంది చూసారా, ఇది ఒక పెద్ద షాప్ అండి హ్యాండ్ బ్యాగ్స్కి సంబంధించింది. ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయంటే అసలు స్లింగ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చెప్పక్కర్లేదన్నమాట. చాలా ఉన్నాయి. అంటే ఇలా రౌండ్గా వచ్చేసి క్లాత్తో వచ్చిన ఫ్యాబ్రిక్తో పాటు మనకి మంచి మంచి ప్రింట్స్ వచ్చిన ఫ్యాబ్రిక్ హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్తో పాటు లెదర్ బ్యాగ్స్ అండి. లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ యూజ్ చేస్తాం కదా, లెదర్ స్లింగ్ బ్యాగ్స్, ఇలా చాలా కలెక్షన్ ఉందన్నమాట. అసలు ఈ హ్యాంగింగ్స్ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత కలెక్షన్ ఉంది అనేది. ఒక్కొక్క మోడల్లో కలర్ వేరియంట్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క దగ్గర హ్యాంగ్ చేసి పెట్టారనమాట. అండ్ పెద్ద సైజు హ్యాండ్ బ్యాగ్స్ ఏంటంటే ఇలా డిస్ప్లేలో సెట్ చేసి పెట్టారు. మనకి ఏదైనా కలర్ ఆప్షన్ కావాలి అన్నా కూడా, ఇంకా వాటిలో ఏమైనా వెరైటీస్ ఉన్నాయా అడిగినా కూడా వాళ్ళు మనకి క్లియర్గా చూపిస్తారనమాట. హ్యాండ్ బ్యాగ్స్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 1800, 1500, తర్వాత 2000, 2500 ఆ రేంజ్లో ఉన్నాయండి, మంచి క్వాలిటీవి. అండ్ స్లింగ్ బ్యాగ్స్ కలెక్షన్ వచ్చేసి 350, 250 అండ్ 400 ఆ రేంజ్ వరకు ఉన్నాయన్నమాట. అండ్ అవన్నీ ఫిక్స్డ్ ప్రైసెస్ అయితే కాదండి, మనము బార్గెనింగ్ చేస్తే వాళ్ళు తక్కువ చేస్తారు. బట్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. హ్యాండ్ బ్యాగ్స్ కోసము మంచి కలెక్షన్ చూస్తున్న వాళ్ళకైతే మీరు ఈ షాప్కి వెళ్ళండి. కేజీఎన్ బ్యాగ్స్ అని ఉంది చూసారు కదా. సో ఈ షాప్లో అయితే మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే హ్యాండ్ బ్యాగ్స్ డిస్ప్లే పెట్టారండి. చాలా ఉంది కలెక్షన్, మంచి మంచి కలర్స్లలో, మంచి మంచి ప్రింట్స్లలో. అండ్ దట్టు స్లింగ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే అసలు నెంబర్ ఆఫ్ స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయండి. వాటితో పాటు కిడ్స్కి కూడా చిన్న చిన్నవి పపెట్ బ్యాగ్స్, తర్వాత వాళ్ళకి సంబంధించినవి చిన్న చిన్న క్యూట్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి. సో ఇట్లా కెమెరా వచ్చిన హ్యాండ్ బ్యాగ్స్ లాగా అట్లాంటి చిన్న చిన్నవి స్లింగ్ బ్యాగ్స్ బాగున్నాయన్నమాట. కలెక్షన్ అయితే నాకు ఇక్కడ చాలా బాగా నచ్చిందండి.
ఫుట్వేర్ కలెక్షన్ షాప్స్ అయితే ఇంకా పెట్టాల్సింది ఉందండి. ఒక స్టాల్లో అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా అరేంజ్ చేసి పెట్టారండి. బట్ దాని పక్కనే ఇంకా కొన్ని స్టాల్స్ ఓపెన్ అవుతున్నాయి. మేబీ ఒక 3-4 డేస్లో అవి కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఓపెన్ అయిపోతాయి. ఫుట్వేర్ కలెక్షన్ మీకు తెలిసిందే కదండి. నాంపల్లి ఎగ్జిబిషన్లో అయితే హ్యూజ్ కలెక్షన్ పెడతారనమాట. అంటే రాజస్థానీ ట్రెడిషనల్ ఫుట్వేరే కాకుండా మనం జనరల్గా రెగ్యులర్గా యూజ్ చేసే ఫుట్వేర్, తర్వాత కొంచెం ఫ్యాన్సీవి, పార్టీ వేర్, అట్లాంటివి, హీల్స్ వచ్చినవి అండ్ ఫ్లాట్స్, ఇట్లాంటివి చాలా రకాల ఫుట్వేర్ మనము రెగ్యులర్గా యూజ్ చేసే వాటికి కూడా పెద్ద పెద్ద స్టాల్స్ పెట్టారనమాట. సో ఈ పర్టికులర్ స్టాల్లో కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి. ఇందులో కిడ్స్కి కూడా మంచి మంచి క్యూట్ శాండల్స్ ఉన్నాయి, షూస్ ఉన్నాయి, ఇలా చాలా కలెక్షన్ ఉందన్నమాట. పార్టీవేర్లో కూడా మనకి మంచి హీల్స్ వచ్చినవి కూడా మోడల్స్లో చాలా బాగున్నాయండి. అండ్ షూస్ కలెక్షన్ కూడా బాగుందన్నమాట. అండ్ ఇక్కడ మనకి రెగ్యులర్గా ఇంట్లో వేసుకునే ఫుట్వేర్ ఉంటుంది కదండి, నార్మల్ చెప్పల్స్, అట్లాంటి వాటిల్లో కూడా ఉన్నాయి. ఇవి 400 అలా చెప్పారు. సో డిస్కౌంట్ చేస్తారు. అండ్ వీటితో పాటు పార్టీవేర్ ఫుట్వేర్ అయితే బాగుందండి. అంటే రాజస్థానీ ఫుట్వేర్తో పాటు మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఫుట్వేర్ అయితే కలెక్షన్ చాలా ఉంది. కలర్స్ కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయండి, మంచి మంచి పేస్టల్ కలర్స్, ఇంగ్లీష్ కలర్స్ బాగున్నాయన్నమాట. అండ్ హీల్స్ వచ్చినవి కూడా ఉన్నాయి అని చెప్పాను కదండి. ఆల్మోస్ట్ మనకి పార్టీ వేర్ ఫుట్వేర్ అన్ని 1000, 1500, 1800 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. రెగ్యులర్వి నార్మల్ ఫుట్వేర్ అయితే మనకి 500-600 లోపే చెప్తున్నారు. సో మనకి అవన్నీ ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే ఎలాగో కావు కాబట్టి మనకు ఒకవేళ మోడల్ నచ్చితే మనం బార్గెనింగ్ చేస్తే మనకి మంచి ప్రైస్లోనే ఇస్తారనమాట. ఎలాగో ఎగ్జిబిషన్స్ అంటేనే వాళ్ళు కొంచెం హై ప్రైజెస్లో సెల్ చేస్తూ ఉంటారు కదండి. సో మనం దానికి ఎంత పెట్టొచ్చు, వర్తా కాదా అనేది మనకైతే ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం ఇక్కడ పర్చేజ్ అనేది చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రాకరీ కలెక్షన్ అండి. క్రాకరీ కలెక్షన్కి సంబంధించినవి అయితే 2 స్టాల్స్ నాకు పెద్దవి కనిపించాయి. ఇంకొక స్టాల్ కూడా ఉంది, బట్ అది ఇంకా వాళ్ళు అరేంజ్ చేయలేదన్నమాట. సో ఏవైతే కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్గా అరేంజ్ చేసినవి ఉన్నాయో నేను వాటిని అయితే వీడియో షూట్ చేసి మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ కప్స్ కలెక్షన్ ఏంటంటే బయట వైపు అన్ని డిస్ప్లే పెట్టారండి. వీటితో పాటు లోపల సైడ్ ఏంటంటే కంప్లీట్ క్రాకరీ కలెక్షన్ ఉంటుంది. బయట వైపు పెట్టిన కలెక్షన్ ఏదైనా సరే ఫిక్స్డ్ ప్రైజెస్ అనమాట. అంటే వాళ్ళు 250 అంటే 250 అనమాట, 500 అంటే 500. బట్ లోపల పెట్టిన క్రాకరీ కలెక్షన్ ఏదైతే ఉంటుందో వాటిపైన మట్టుకి మనకి డిస్కౌంట్స్ ఉంటాయన్నమాట. సో బయట డిస్ప్లే చేసినవి మట్టుకి ఫిక్స్డ్ ప్రైజెస్ అండి. ఇక్కడ కప్స్ అవనివ్వండి, గ్లాసెస్ అవనివ్వండి, మంచి ప్రైజెస్లో ఉన్నాయన్నమాట. అంటే 250 రూపీస్కి 6 పీసెస్, కొంచెం మంచి క్వాలిటీవి అనుకోండి 300-350 రూపీస్కి 6 పీసెస్ అలా చెప్తున్నారనమాట. అండ్ ట్రాన్స్పరెంట్ కప్స్ కలెక్షన్ అయితే ఈసారి చాలా బాగా వచ్చిందండి. అంటే రెగ్యులర్ కప్స్ కాకుండా మంచి మంచి డిజైన్స్లలో వచ్చాయి. సో షాప్ ఎంట్రీలో బయట వైపు ఇలా కప్స్, గ్లాసెస్, వాటితో పాటు మనకి జార్స్ ఉంటాయి కదండి, చిన్న సైజ్ జార్స్, కంటైనర్స్, అవన్నీ బయట వైపు డిస్ప్లే చేశారనమాట. యాక్చువల్ క్రాకరీ కలెక్షన్ అంతా మనకి షాప్ లోపల మంచి క్లియర్గా అరేంజ్ చేసి పెట్టుకున్నారనమాట. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఈవినింగ్ టైంలో 6 o'clock తర్వాతే మనకి ఇక్కడ పవర్ ఇస్తారంట వీళ్ళకి కనెక్షన్. సో నేను ఇక్కడ వీడియో షూట్ చేసే టైంకి ఆల్మోస్ట్ 5 ఆ టైం అయింది. బట్ మనకి ఏంటంటే సన్సెట్ టైం కదా, అండ్ పవర్ కూడా లేదు కాబట్టి ఆ ఉన్న లైటింగ్లో నాకు వీలైనంత వరకు నీట్గా షూట్ చేద్దాం కలెక్షన్ అని చెప్పేసి అయితే షూట్ చేశానండి. ఇదంతా పవర్ లేకుండా షూట్ చేసిన కలెక్షన్ అనమాట. ఈ క్రాకరీ కలెక్షన్ అంతా యాక్చువల్గా లైటింగ్స్ వస్తే ఇంకా బాగా కనిపించేవి, బట్ మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు అయితే మంచిగానే షూట్ చేసి మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనకి క్రాకరీకి సంబంధించిన వాటిల్లో డిన్నర్ సెట్స్ అండి. సో 60 పీసెస్, 80 పీసెస్ అలాంటి డిన్నర్ సెట్స్ ఉన్నాయన్నమాట. ఈ పర్టికులర్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదండి, ఇది మనకి 60 పీసెస్ సెట్ అనమాట. ఇది మనకి 6500 అలా చెప్పారు. వాటితో పాటు ఇలాంటి మోడల్లోనే చాలా డిఫరెంట్ కలర్స్లలో, డిఫరెంట్ మోడల్స్లలో ఉన్నాయన్నమాట. అండ్ ఈ 3 piece సెట్ చూసారండి, ఇది ఏంటంటే పికిల్ జార్ సెట్ అనమాట. డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి బాగుంటుంది. ఈ పర్టికులర్ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. వీటిలో కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. పింక్ అంటే లైటిష్ కలర్స్ అనమాట, పీచ్ కలర్, పింక్ కలర్, బేబీ పింక్ కలర్. అండ్ వాటితో పాటు మెయిన్గా మనకి ఇక్కడ మంచి ట్రేలో పికిల్ జార్స్ అయితే చాలా బాగున్నాయండి. పికిల్స్ అనే కాదు, మనం ఏదైనా సరే పొడులు చేసి పెట్టుకుంటాం కదా, రెగ్యులర్గా డైనింగ్ టేబుల్ పైన మనం పెట్టుకొని యూజ్ చేసుకునే విధంగా మంచి స్టైలిష్గా ఉన్నాయన్నమాట. చాలా బాగా నచ్చింది నాకైతే కలెక్షన్. అండ్ డిన్నర్ సెట్స్ కలెక్షన్ అయితే చెప్పక్కర్లేదండి, ఒకదానికి మించి ఒకటి ఉన్నాయన్నమాట. అండ్ వాటితో పాటు మనకి
గ్లాసెస్ కలెక్షన్ కూడా బాగుందండి. సో మనం సాఫ్ట్ డ్రింక్స్ అలాంటి కూల్ డ్రింక్స్ తాగడానికి సంబంధించిన గ్లాసెస్ కలెక్షన్ కూడా డిఫరెంట్ కలెక్షన్ ఉందన్నమాట. అండ్ వాటితో పాటు మనకి సర్వింగ్ డిషెస్ ఉంటాయి కదండి, కొన్ని ఏంటంటే సెట్లోనే మనకి సర్వింగ్ డిషెస్తో పాటు వచ్చాయి, కొన్ని ఏంటంటే సపరేట్గా సర్వింగ్ డిషెస్ కలెక్షన్ కూడా ఉంది. అండ్ వాటితో పాటు కెటిల్ విత్ కప్స్ వస్తుంది కదా, ఆ కలెక్షన్ అయితే సూపర్ ఉందండి ఇక్కడ. అండ్ ఇక్కడ గ్లాసెస్ డిస్ప్లే చూడండి ఎంత బాగుందో, ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ మోడల్ అనమాట. కలర్స్ కూడా ఓన్లీ ప్లెయిన్ ట్రాన్స్పరెంట్ కలర్లో కాకుండా మంచి బ్లూయిష్ షేడ్, గోల్డెన్ షేడ్, రోజ్ గోల్డ్ షేడ్ అలా కలర్స్ వచ్చినవి కూడా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట మోడల్స్. అండ్ వాటితో పాటు మనకి గ్లాస్ స్టోరేజ్ కంటైనర్స్ కోసం చూస్తున్నట్లయితే ఇక్కడ కలెక్షన్ బాగుందండి. మోడల్స్ కొంచెం మంచి ట్రెండీ మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం రెగ్యులర్గా ఆన్లైన్లో దొరుకుతుంటాయి కదండి, సో వాటికి సంబంధించిన మోడల్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ అవే కాకుండా డెకార్ పీసెస్ కూడా ఉన్నాయండి. సో ఈ పర్టికులర్ మోడల్ అయితే నాకు బాగా నచ్చిందనమాట. అంటే దీన్ని ఏమంటారో నాకు ఐడియా లేదు, బట్ చాలా బాగుంది. అండ్ కేక్ సర్వింగ్ ప్లేట్స్ ఉంటాయి కదండి, వాటితో పాటు మనం కేక్ స్టాండ్స్ అంటాం కదా, కప్ కేక్స్ పెట్టడానికి, అండ్ మనము బర్త్డే కేక్స్ పెట్టి కట్ చేపిస్తాం కదా, సో అలాంటి కేక్ స్టాండ్స్, అండ్ సాల్ట్ అండ్ పెప్పర్ స్టాండ్స్, అండ్ కప్ అండ్ సాసర్స్, అండ్ కంప్లీట్ సెట్ లాగా వస్తాయి అనమాట. 6 సాసర్స్ 6 కప్స్ కలిపి ఒక కంప్లీట్ సెట్ లాగా. అండ్ మంచి కెటిల్ విత్ కప్స్ కూడా కలెక్షన్ అయితే ఇక్కడ సూపర్ ఉందండి. మంచి గోల్డెన్ షేడ్లో ఉన్నటువంటి స్టాండ్కి మంచి అంటే ప్రీమియం కలెక్షన్ అనమాట. కెటిల్ అవ్వనివ్వండి, కప్స్ అవ్వనివ్వండి, రాయల్ లుక్ వచ్చే కప్స్ అండ్ కెటిల్ కలెక్షన్ అయితే ఇక్కడ బాగుందండి. అండ్ వాటితో పాటు మనకి ఇండివిజువల్ పీసెస్ తీసుకోవాలి అంటే ప్లేట్స్ అవ్వనివ్వండి, తర్వాత స్వీట్ బౌల్స్ అవ్వనివ్వండి, లేదంటే ఏదైనా సర్వ్ చేయడానికి డిషెస్ లాంటివి కావాలి అనుకున్నా కూడా మనకి సపరేట్గా కావాలంటే కూడా ఇక్కడ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉందండి. ఈ పర్టికులర్ షాప్లో అయితే క్రాకరీ కలెక్షన్ అయితే సూపర్ ఉందన్నమాట. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇంకా ఇప్పుడు చాలా కొత్త మోడల్స్ అయితే యాడ్ చేశారనమాట.
షాప్ వచ్చేసి రాయల్ లగేజ్ వరల్డ్ అండి. సో ఇందులో ఏంటంటే మనకి హ్యాండ్ బ్యాగ్స్తో పాటు మెయిన్గా వచ్చేసి లగేజ్ బ్యాగ్స్ ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ కలెక్షన్. సో ఇందాక చూపించిన షాప్లో ఏంటంటే ఆ స్టాల్లో ఓన్లీ హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్ అలాంటివి ఉన్నాయి కదండి. ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా లగేజ్కి సంబంధించిన బ్యాగ్స్ ఉంటాయి కదా. సో ట్రాలీ బ్యాగ్స్ అవనివ్వండి, మనకి కిడ్స్కి సంబంధించిన ట్రాలీస్ అవనివ్వండి, బ్యాక్ ప్యాక్స్ అవనివ్వండి, ఇలాంటి లగేజ్ బ్యాగ్స్ అయితే కలెక్షన్ ఇక్కడ బాగున్నాయి అన్నమాట. సో కిడ్స్కి అయితే స్పెషల్గా మంచి మంచి ప్రింట్స్తో వచ్చిన ట్రాలీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ట్రాలీస్లో కూడా మనకి ఓన్లీ బ్రాండెడ్ అంటే సఫారీ, లేదంటే విఐపి, తర్వాత ఇంకా చాలా బ్రాండ్స్ ఉంటాయి కదండి, అమెరికన్ టూరిస్టర్ అలాంటివే కాకుండా ఈ నాన్ బ్రాండెడ్వి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. అవి నాకు ఎక్కువ మటుకు ఐడియా లేవు, కొంచెం కొన్ని ఫెమిలియర్ బ్రాండ్స్ అయితేనే మనకి ఎక్కువ ఐడియా ఉంటాయి కదా. సో కిడ్స్ కోసం అయితే ట్రాలీ బ్యాగ్స్ కోసం చూస్తున్నట్లయితే ఇక్కడ మంచి మంచి ట్రాలీ బ్యాగ్స్ ఉన్నాయండి. సో ఇక్కడైతే పర్చేస్ చేయొచ్చు. అండ్ బ్యాక్ ప్యాక్స్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. నాంపల్లి ఎగ్జిబిషన్లో కిడ్స్కి సంబంధించిన స్టాల్స్ చాలా తక్కువ ఉంటాయి కదండి. అందులో ఏంటంటే మెయిన్గా వచ్చేసి టాయ్స్కి సంబంధించిన స్టాల్స్ అనమాట. ఇవి నాకు మెయిన్గా ఒక 2 స్టాల్స్ అయితే కనిపించాయి. సో ఒకటి ఏంటంటే పెద్ద సైజ్ స్టాల్ అనమాట, పెద్ద షాప్ లాగా ఉంది. దాంతోపాటు ఒకటి చిన్న స్టాల్ లాగా పెట్టారు బయట సైడ్, అదొకటి చూశాను. సో ఇవి రెండైతే నేను వెళ్ళినప్పుడు నాకు కనిపించాయి. సో ఇక్కడ ఏంటంటే కిడ్స్కి సంబంధించిన ట్రక్స్, తర్వాత స్కూటర్స్, తర్వాత ఇలా కార్స్, ఇంకా గన్స్, తర్వాత మనకి బ్యాటరీ కార్స్ అట్లా ఉంటాయి కదండి, వీళ్ళు ఆడుకునే గేమ్స్కి సంబంధించినవి. ఇలా చాలా రకాల కలెక్షన్ ఉందనమాట. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా ఫిక్స్డ్ ప్రైజెస్ అండి, బార్గెనింగ్ అనేది లేదు. వీళ్ళు ప్రతి ఒక్క ఐటమ్కి దానిపైన ప్రైస్ అనేది మెన్షన్ చేశారనమాట. సో ఆల్మోస్ట్ ఫిక్స్డ్ ప్రైజెస్ చెప్పారు. సో మనము ఇంకా బాగా నచ్చితే ఒకసారి అడిగి చూస్తే ఏమైనా తగ్గిస్తారేమో, బట్ నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళు ఇక్కడ ఫిక్స్డ్ ప్రైజెస్ అని చెప్పారనమాట. కలెక్షన్ అయితే బాగుందండి. బార్బీ డాల్స్ ఉన్నాయి, అమ్మాయిలకు సంబంధించిన డాల్స్ కలెక్షన్ అయితే ఇక్కడ చాలా బాగుంది. వాటితో పాటు మనకి కిడ్స్కి సంబంధించిన కార్స్, ట్రక్స్ అట్లాంటి కలెక్షన్, గన్స్ కలెక్షన్ కూడా బాగుందన్నమాట. సో ఒక్కటని కాదండి, పిల్లలకి సంబంధించిన ప్రతి ఒక్కటి మనకి అంటే ఆడుకోవడానికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ ఉందన్నమాట. అండ్ ఇక్కడ ప్రైజెస్ కూడా నాకు చాలా రీజనబుల్లే అనిపించాయండి. ఇట్లాంటి చిన్న చిన్న టాయ్స్ అయితే 100, 130, 160 అలా వాటి క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ మంచి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి ఇక్కడ టాయ్స్ వచ్చేసి.
పర్టికులర్ స్టాల్లో ఏంటంటే కంప్లీట్గా డ్రై ఫ్రూట్స్ స్పైసెస్ అన్నీ చిన్న చిన్న ప్యాకెట్స్లో ప్యాక్ చేసి పెట్టారనమాట. ఈచ్ వచ్చేసి 20 రూపీస్ అండి. ఏది తీసుకున్నా కూడా 20 రూపీస్ అనమాట. సో మనకి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి పిస్తా, బాదం, కాజు, తర్వాత డ్రై కిస్మిస్ ఉంటుంది కదా, సో వాటితో పాటు మనకి చిన్న చిన్న క్యాండీస్ లాంటివి అండ్ వాటితో పాటు స్పైసెస్ ఇలాచి, లవంగా, దాల్చిన చెక్క అట్లాంటివి ఉంటాయి కదండి. సో ఇలాంటి స్పైసెస్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాల్ అయితే నాకు మంచి డిఫరెంట్గా బాగా అనిపించింది అనమాట. అంటే మనం ఏదైనా సరే నచ్చినవి ఒక 3-4 రకాలు తీసుకున్నా కూడా మనకి 100 రూపీస్ కూడా అవ్వదన్నమాట. సో ఇంట్లో కావాల్సిన స్పైసెస్ ఏమన్నా చిన్న చిన్న క్వాంటిటీస్లో కావాలంటే ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా పెట్టారు కాబట్టి సో డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇది ఇంకొక క్రాకరీ షాప్ అండి. ఇది కొంచెం చిన్నగానే ఉంది. వీటికి కూడా ఏంటంటే బయట సైడ్ మనకి కప్స్, చిన్న చిన్న గ్లాసెస్ అండ్ ట్రాన్స్పరెంట్ కప్స్ ఉంటాయి కదండి, అవన్నీ డిస్ప్లే పెడతారు. అండ్ జార్స్, పికిల్ జార్స్ అలా ఉంటాయి కదా చిన్న సైజ్వి, సో అవి కూడా డిస్ప్లే పెట్టారు. ఇవన్నీ ఫిక్స్డ్ ప్రైజెస్ అనమాట. 350, 250 అలా ఉంటాయి. అండ్ లోపల సైడ్ ఏదైతే క్రాకరీ కలెక్షన్ పెట్టారో వాటిపైన మట్టుకి మనకి డిస్కౌంట్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా కలెక్షన్ బాగుందండి. ఈ స్టాల్ అయితే ఆల్మోస్ట్ ఒక 70% వాళ్ళు సర్దేసి పెట్టారండి. ఇంకా వాళ్ళు అన్నీ తీసుకొచ్చి ఇంకా సర్దుతున్నారనమాట. బట్ ఆల్మోస్ట్ ఈ స్టాల్ కూడా రెడీ అయిపోయింది. ఈ స్టాల్లో కూడా క్రాకరీ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. ఈ స్టాల్లో కూడా మనకి మంచి మంచి క్రాకరీ కలెక్షన్ ఉందని చెప్పాను కదండి. ఇక్కడ కూడా మనకి సర్వింగ్ డిషెస్, తర్వాత డిన్నర్ సెట్స్ 60 పీస్, 80 పీస్ సెట్స్, వాటితో పాటు మనకి ఇండివిజువల్గా తీసుకోవాలనుకుంటే ప్లేట్స్, బౌల్స్, సర్వింగ్ డిషెస్ అండ్ మంచి క్యూట్ కెటిల్స్ విత్ కప్స్ అండ్ సాసెస్, ఇలా చాలా కలెక్షన్ ఉందండి. హోమ్ డెకార్ కలెక్షన్ కూడా ఉందన్నమాట. సో ఇందులో కూడా కలెక్షన్ చాలా బాగుంది. కాకపోతే ఇంకా వాళ్ళు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, ఇంకా సెట్ చేస్తున్నారనమాట. ఇంకొంచెం కలెక్షన్ అనేది వాళ్ళు ఇంకా పెట్టాల్సింది ఉందన్నమాట. బట్ చాలా బాగుందండి ఇక్కడ కూడా కలెక్షన్.
స్టాల్లో వచ్చేసి కంప్లీట్గా ఫ్యాన్సీ యాక్సెసరీస్ అండి. సో గర్ల్స్కి కావాల్సిన ఫ్యాన్సీ యాక్సెసరీస్, హెయిర్ యాక్సెసరీస్, తర్వాత మెయిన్గా వచ్చేసి ఇక్కడ ఉన్నవి హెయిర్ యాక్సెసరీస్ అండి. అండ్ వాటితో పాటు ఇయర్ రింగ్స్ కలెక్షన్ అవి కూడా ఉన్నాయన్నమాట. హెయిర్ యాక్సెసరీస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదన్నమాట. 50 రూపీస్ నుండి ఉన్నాయి. 50 రూపీసే కాదండి, 20 రూపీస్ ఉన్నవి కూడా క్లచెస్, హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి. వాటితో పాటు కొంచెం మంచి కలెక్షన్ అయితే 50 రూపీస్ అలా ఉందన్నమాట. ఇక్కడ చూపిస్తున్న క్లచెస్ అన్ని 50 రూపీస్ అండి. ఇంకా కొన్ని వేరే పక్కన పెట్టినవి ఏంటంటే కొన్ని 20 రూపీస్లో కూడా ఉన్నాయి. అండ్ హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి. అండ్ క్లచెస్లో కూడా మనకి ఫ్యాన్సీ క్లచెస్ ఉన్నాయి, నార్మల్ రెగ్యులర్ వేర్గా పెట్టుకునే క్లచెస్ ఉన్నాయి. వాటితో పాటు సెంటర్ క్లిప్స్ పెట్టుకుంటాం కదా, వాటిలలో కూడా మంచి ఫ్యాన్సీ సెంటర్ క్లిప్స్ ఉన్నాయి. వాటితో పాటు ఇంకా ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్, తర్వాత మనకి కొరియన్ ఇయర్ రింగ్స్ అని ఇప్పుడు చాలా ట్రెండీ అయిపోయాయి కదా. సో వాటికి సంబంధించినవి కూడా ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్గా కలెక్షన్ అయితే అరేంజ్ చేసి పెట్టారనమాట. లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళ షాప్కి నేను వచ్చానండి, సేమ్ ఇలాగే కలెక్షన్ పెట్టారు. ఆల్మోస్ట్ నాకైతే కలెక్షన్ అంతా సేమ్ లాస్ట్ ఇయర్ ఏదైతే పెట్టారో ఆల్మోస్ట్ 80 to 90% సిమిలర్గానే పెట్టారు అనిపించింది. పెద్ద కొత్త కలెక్షన్ లాగా అయితే ఏమీ అనిపించలేదు. అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా అంతేనండి. ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అవనివ్వండి, కొరియన్ ఇయర్ రింగ్స్ అవనివ్వండి, అవన్నీ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఉన్న కలెక్షనే నాకు కనిపించింది. కొంచెం కొన్ని కలెక్షన్స్ అయితే యాడ్ చేశారు. సో 90% లాస్ట్ ఇయర్ ఉన్నవి ఉంటే ఒక 10% ఆర్ 15% కొంచెం కొత్త కలెక్షన్ అయితే యాడ్ చేసి ఉంటారండి, అంతే. బట్ ఏంటంటే మనము ఈ హెయిర్ యాక్సెసరీస్ ఇవన్నీ రెగ్యులర్గా మనం డైలీ యూజ్ చేస్తుంటాం కాబట్టి ఎన్ని కొన్నా తక్కువే అనుకోవాలి. అండ్ వీటి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయండి. 20 రూపీస్ నుండి స్టార్ట్ చేస్తే 50 రూపీస్ వరకు ఉన్నాయి. కొన్ని ప్రీమియం అంటే స్టోన్స్ వచ్చినవి, కొంచెం ప్రీమియంవి అయితేనే మనకి 200, 150 అలా ఉన్నాయన్నమాట. బట్ చాలా రీజనబుల్ ఉన్నాయండి. సో ఈ స్టాల్లో మనం ఫ్యాన్సీ యాక్సెసరీస్ కోసం ఎవరైనా చూస్తున్నట్లయితే మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఈ స్టాల్కి అయితే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి.
ఇక్కడ తెలంగాణ స్టోర్స్ అని పర్టికులర్గా మెన్షన్ చేసి పెట్టారు కదండి. దాని లోపలికి ఎంటర్ అవుతే మనకి స్టాల్స్ అనేవి పక్క పక్కనే ఉంటాయన్నమాట. ఇక్కడ ఇంకా అంటే అన్ని స్టాల్స్ పెట్టలేదు, ఒక 3 to 4 స్టాల్సే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కలంకారీకి సంబంధించినవి, బాందిని డ్రెస్సెస్కి సంబంధించినవి, చికెన్ కారీ కుర్తీస్ అలాంటివి ఉన్నాయన్నమాట. సో తెలంగాణకి సంబంధించినవి కాకుండా వేరేవి కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే పర్టికులర్గా హ్యాండ్లూమ్ కలెక్షన్ ఉంది. ఇక్కడైతే కలంకారీ కుర్తీస్ కలెక్షన్ సూపర్ అంటే సూపర్ ఉందండి. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అనిపించాయి. 400కి ఈచ్ కుర్తీ అనమాట. క్వాలిటీ చాలా బాగుంది. అండ్ షార్ట్ టాప్స్ కూడా ఉన్నాయి, అవి వచ్చేసి ఈచ్ 300 అనమాట. నేనైతే ఇక్కడ కుర్తీస్ తీసుకున్నాను. నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో షాపింగ్ చేసిన కలెక్షన్ అంతా మీకు నెక్స్ట్ ఒక వీడియోలో అయితే షేర్ చేస్తానండి. అప్పుడు నేను తీసుకున్న కలెక్షన్ అంతా మీకు షేర్ చేస్తాను. నాకు ప్రైస్ ఎంత పడింది, ఎలా ఉన్నాయి, ఏంటి క్వాలిటీ అనేది కూడా మీకు క్లియర్గా ఒక వీడియో అయితే చేసి నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తానండి. సో ఎవరైనా కలంకారీ కుర్తీస్ కోసం చూస్తున్నట్లయితే, మంచి కలెక్షన్ కావాలి అనుకుంటే ఒకసారి తెలంగాణ స్టోర్స్ అనే ఏదైతే బయట బోర్డు పెట్టారో దాని లోపలికి ఎంటర్ అవుతే లెఫ్ట్లోనే ఉంటుందండి సెకండ్ స్టాల్ అనమాట. ఫస్ట్ స్టాల్లో ఏంటంటే బెడ్షీట్స్, శారీస్ ఉంటాయి. సెకండ్లో ఏంటంటే మనకి కలంకారీ కుర్తీస్, టాప్స్ ఉంటాయన్నమాట, షార్ట్ టాప్స్. అండ్ పార్టీ వేర్ కలెక్షన్ అయితే నాకు ఈ ఒక్క స్టాల్లో అయితే చాలా బాగా కనిపించాయండి. అంటే నేను వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఒక 80% స్టాల్సే రెడీ అయ్యాయండి, ఇంకా చాలా మటుకు ఓపెన్ అవ్వాలి. సో ఈ పర్టికులర్ స్టాల్లో అయితే పార్టీ వేర్ కలెక్షన్ అయితే సూపర్ ఉందన్నమాట. మంచి ట్రెండీ కలెక్షన్ ఉంది. సో మంచి మంచి పార్టీస్కి వేసుకోవడానికి అయితే బాగుంటుందన్నమాట. మ్యారేజెస్కి, పార్టీస్కి, బర్త్డే పార్టీస్కి, అలా కిటీ పార్టీస్కి వేసుకోవడానికి కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. అండ్ ప్రైజెస్ కూడా 2000-2500 అదే రేంజ్లో ఉన్నాయండి. అండ్ ఒక్కొక్క కలెక్షన్లో కూడా మనకి కొన్ని కలర్స్ కావాలంటే కూడా కలర్ ఆప్షన్స్ కూడా ఇక్కడ చాలానే ఉన్నాయి. కలెక్షన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ జైన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని మెన్షన్ చేసి ఉంది కదండి. ఇక్కడ ఏంటంటే చాలా తక్కువ ప్రైజెస్లో మనకి ప్యాంట్స్, టీ షర్ట్స్, కిడ్స్కి సంబంధించిన టాప్స్, ప్యాంట్స్ అండ్ నైట్ ప్యాంట్స్ అలాంటివి ఉన్నాయన్నమాట. 149, 99. సో అలాంటి ప్రైజెస్లో ఉన్నాయి. క్వాలిటీ అయితే నైట్ ప్యాంట్స్, కొన్ని ప్యాంట్స్ అయితే ఓకే అనిపించింది. బట్ వేరే ఏమంటారు షర్ట్స్, టాప్స్ అట్లా ఉంటాయి కదా, టీ షర్ట్స్, అవైతే నాకు కొంచెం యావరేజ్ అనిపించిందండి. అంటే ప్రైస్కి తగ్గట్టే క్వాలిటీ ఉంటుంది కదండి. అన్ని ప్లేసెస్లో తక్కువ ప్రైజెస్కి మంచి క్వాలిటీ కావాలంటే కొంచెం కష్టమే. ఇక్కడ ఏంటంటే కలెక్షన్ చాలా ఉంది, ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి. బట్ క్వాలిటీ వైజ్ చూస్తే మటుకి నాకు అంత వర్త్ అయితే అనిపించలేదన్నమాట క్వాలిటీ. నుమాయిష్ ఎగ్జిబిషన్ పార్ట్ 2 వీడియో అయితే చూసేశారు కదండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, సో దట్ మనకి ఎక్కువ మెంబర్స్కి, పబ్లిక్కి ఈ వీడియో అనేది రీచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై ఇస్తాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.